గుంటూరు జిల్లా తెనాలిలో పట్టపగిలి దారుణం వెలుగు చూస్తుంది. ఓ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు ఇంట్లోని ఇద్దరు వృద్ధ మహిళలను దారుణంగా హత్య చేసి వారి ఒంటిపై ఉన్న నగలను ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఎవరికి అనుమానం రాకుండా ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుని చనిపోయినట్లు క్రియేట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెనాలిలోని పరిమిడొంక ప్రాంతం ఉదయం 11 గంటల సమయంలో దాసరి రాజేశ్వరమ్మ ఇంటి ముందు ఆటో ఆగింది. ఆటోలో నుండి ముగ్గురు వ్యక్తులు దిగారు. వీరిలో ఇద్దరు పురుషులు కాగా ఒక మహిళ కూడా ఉన్నారు. ముందుగా మహిళ రాజేశ్వరి ఇంటి తలుపు తట్టింది. కొద్దిసేపటి తర్వాత రాజేశ్వరి అనే వృద్ధురాలు తలుపు తీసింది. ఆమెతో పాటు అంజమ్మ అనే మరో వృద్ధ మహిళ కూడా తలుపు వద్దకు వచ్చి ఆ మహిళతో మాట్లాడుతూ ఉంది. అదే సమయంలో ఇద్దరు పురుషులు ఆ ఇంటిలోకి వెళ్ళారు. 10 నిమిషాల తర్వాత వచ్చిన ముగ్గురు ఇంటి నుండి బయటకు వచ్చి ఆటోలో వెళ్ళిపోయారు. అయితే కొద్దిసేపటి తర్వాత చెన్నైలో ఉన్న కుమార్తె ఫోన్ చేయగా వృద్ధ మహిళలు ఫోన్ తీయలేదు. దీనితో అనుమానం వచ్చిన వెంటనే ఆమె బంధువులకు చెప్పి ఆ ఇంటి వద్దకు పంపించింది. బంధువులు వెళ్ళి చూడగా ఇద్దరు వృద్ధురాలు చనిపోయి పడి ఉన్నారు. ఒకరి చేతిలో కర్ర ఉండగా మరొకరి చేతిలో బరువు తూచే రాయి ఉంది. దీనితో వెంటనే బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేశారు. ఆ సీసీ కెమెరాల ఫుటేజ్లో ముగ్గురు వ్యక్తులు ఇంటికి వచ్చినట్లు గుర్తించారు. అయితే ఆ ఇద్దరు మృతదేహాలపై ఉన్న నగలు కూడా కనిపించలేదు. దీనితో బంగారం కోసమే ఎవరైనా వీరిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వృద్ధ మహిళలు ఒంటరిగా ఉండటాన్ని గమనించి భారీ హత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. హత్య చేసిన తర్వాత ఎలాంటి అనుమానం రాకుండా వారిలో వారే కొట్టుకుని చనిపోయినట్లు నిందితులు ఇలా వాళ్ళ చేతిలో కర్ర రాయి పెట్టి ఉంటారని పోలీసులు గ్రహించారు. సీసీ కెమెరాల్లో విజువల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. కొద్ది రోజుల క్రితం తెనాలి గంగానమ్మపేటలో కూడా ఒక వృద్ధ మహిళను బంగారు ఆభరణాల కోసం చుట్టుపక్కల వ్యక్తులు హత్య చేయడం కలకలం రేపింది. మరోసారి ఇద్దరు వృద్ధ మహిళలు హత్యకు గురి కావడం స్థానికంగా తీవ్ర భయాందోళనకు రేకెత్తిస్తోంది. సో మీ ఇంట్లో ఎవరైనా సరే ఇలా వృద్ధ మహిళలు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోండి. సీసీ కెమెరాలు మెయింటైన్ చేయండి.